పాకిస్తాన్ ఎట్టకేలకు ఒప్పుకున్నట్టుంది. ఏదైతే గాజా, పాలస్తీనాలో ఉన్నటువంటి గాజా ప్రాంతంలో స్టెబిలిటీ ఫోర్స్ పేరుతో అంతర్జాతీయ రక్షణ బృందాన్ని ఏర్పాటు చేసి ఇజ్రాయెల్ ఇకపైన దాడులు చేయకుండా హమాస్ తీవ్రవాదులు ఆయుధాలతో కనబడితే ఈ స్టెబిలిటీ ఫోర్స్ వాళ్ళని లేపేస్తుంది. తద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి నిరంతర పరిపాలన, వాళ్ళ పరిపాలన వాళ్ళే జరుపుకుంటారు. దాంట్లో పర్యవేక్షణ అరబ్ దేశాలు చేస్తాయి. తద్వారా ఇజ్రాయెల్ అందులో ఇన్వాల్వ్ కాకుండా, అలాగే గాజాని ఇజ్రాయెల్ ఆక్రమించుకోకుండా చర్యలకు సంబంధించి అమెరికా సూచించినటువంటి పరిష్కారం ఇజ్రాయెల్ కూడా ఓకే. ఈ స్టెబిలిటీ ఫోర్స్ అన్నటువంటిది ఏదైతే ఉందో దానికి పాకిస్తాన్ని లీడ్ చేయమని చెప్తోంది అమెరికా. కొన్ని వందలు కాదు, వేలాది మంది పాకిస్తాన్ సైన్యాన్ని అక్కడ పంపించాలి. దాదాపు 10,000 మంది సైన్యాన్ని. వాళ్ళు అక్కడ హమాస్ వాళ్ళతో గొడవ పడాలన్నమాట. అంటే తీవ్రవాద మద్దతు దేశంతో గొడవ పడతారనమాట, మద్దతు సైన్యంతో. $500 ఒక్కొక్కరికి ఇస్తానంటే లేదు, $10,000 కావాలన్నాడు ఆసిఫ్ మునీర్. చివరికి $700, $800 దగ్గర ఒప్పందం కుదిరింది. తాజాగా పాకిస్తాన్ ఈ మేరకు త్యాగం చేస్తుందంటూ అమెరికాకి సంబంధించినటువంటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో చెప్పుకొస్తున్నారు. పాకిస్తాన్ని ఈ విషయంలో అభినందిస్తున్నామని చెప్పుకొస్తున్నారు.